తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అన్నటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అన్నటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ఆనందపడేటువంటి శుభ క్షణాలు ఇవి. ఇంటిలో పెళ్లి బాజా మోగే అవకాశం కనపడుతోంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆర్థికపరమైన అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం తథ్యం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారంతోనూ, సింగిల్గా వ్యాపారం కానీ తప్పకుండా మీరు అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశాలు. వాహన యోగం, సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు. రుణ విమోచనం, రోగనాశనం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, విదేశీయానము, విదేశాల్లో గృహయోగము, విదేశాల్లో గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగేటువంటి అనుకూలవంతమైన శుభయోగము, మంచి ప్రయోజనం. IELTS, GRE, TOEFL, GMAT, SAT, MBA, CA లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షలు కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. వాహన యోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకి సంపూర్ణ విద్యాభివృద్ధి. కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం వల్ల ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ అనుకూలతలు, చెరిగిపోయినటువంటి బంధాలని తిరిగి అలుముకునేటువంటి అవకాశాలు. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు,
కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మాతాపితృల సంపూర్ణ ఆనందము, ఆరోగ్యం. అలాగే అనుకున్నటువంటి ప్రతి ఉద్యోగంలో, ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటి వ్యాపారంలో మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతత, ఆనంద యోగాన్ని, వివాహ యోగాన్ని, రాజకీయ రంగుల అభివృద్ధిని, సినిమా రంగంలో లాభాన్ని, కళాకారుల క్రీడకు అనుకూలతని, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది అదృష్ట విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వస్తుంది. వీరికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.